హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా వారు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర ఇప్పుడు వానలు పడుతున్నాయి కదండి, చాలా ఇచ్చాడు. 20 రూపాయలకి పెద్ద కట్ట ఇచ్చాడు. సరే పచ్చడి చేసుకుందాంలే అని చెప్పి నిలవ పచ్చడి చేసుకుందాము కొన్ని రోజులు ఉండేటట్టు అని చెప్పి చేశానన్నమాట. కొత్తిమీరలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఫస్ట్ మనం పోపు వేయించేసుకుందాం ఫ్రెండ్స్, మిస్ అయిపోతుంది. మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, ఇది పోపు. మనము ఇంతకు మించి వేరే ఏం లేదు. ఇలా సగం వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసి వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి ఎండుమిరపకాయలు. అందువల్ల సగం వేగిన తర్వాత నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను, మీకు తెలుసు కదా. వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా మనము వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే, చూడండి నేను వేడి నీళ్ళలో మరిగించాను అనమాట. చింతపండు తీసుకుని ఆ పెద్ద బంచికి నేను 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేశాను, ఒక 10 పచ్చిమిరపకాయలు వేశాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ చింతపండు వేసా. అలాగే పోపు వేగగానే పచ్చిమిరపకాయలు చక్కగా నూనెలో వేయించేసుకున్నాం అన్నమాట. సరే, ఈ లోపల మనము కొత్తిమీర గురించి చెప్పుకుందాం. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొత్తిమీర జ్యూసు తాగితే ఎర్లీ మార్నింగ్ పరగడుపున చాలా మంచిదంటారు. అంతేకాకుండా కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలట. కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే, ఎంత ఎక్కువ తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం అంత తక్కువగా ఉంటుంది అని నేను చదివానండి. సో అందువల్ల నేను ఎక్కువ మా ఇంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ 3 లేకపోతే అసలు నాకు వంట చేసినట్టే ఉండదండి. మా అమ్మగారు కూడా అంతే, ఖచ్చితంగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉండి తీరాల్సిందే. నాకు అవి లేకపోతే కూర చేసినట్టే ఉండదండి. అది అంటే కొంతమందికి అది అలవాటు ఉంటుందనుకుంటా. చూసారు కదా, ఇలాగ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొత్తిమీరని కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల మనము మిక్సీలో ఈ పోపు అంతా వేసేసుకొని ఉప్పు, పసుపు, బెల్లము, మీకు బెల్లం అలవాటు ఉంటే బెల్లం వేసుకోండి, లేదా పంచదార. నాకు పంచదార అలవాటు. ఎంతకి క్వాంటిటీకి ఎంత వేయాలో పంచదార అయితే ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్, నాకు బెల్లం తెలీదు. సో అందువల్ల ఏమనుకోకండి, నేను అప్పుడప్పుడు మార్చుతూ ఉంటాను, కాకపోతే ఎక్కువగా పంచదారే అలవాటు. చూశారు కదా కొత్తిమీర ఎంత బాగా వేగిపోయిందో. ఈ లోపల పోపు మిక్సీ పట్టేసుకున్నాను. ఈ కొత్తిమీర కూడా వేగగానే చల్లారిన తర్వాత అందులో వేసేసుకుని చక్కగా చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా నీళ్లు వేసేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నూనె అలవాటు ఉంటే నూనె వేసుకుని, నెయ్యి ఉంటే నెయ్యి, ఏది అలవాటు ఉంటే అది వేసుకొని తినండి. అలాగే దోశ, పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ, దీనికి దానికని కాదు ఫ్రెండ్స్, అన్నింటిలోకి అద్భుతంగా ఉంటుంది. మీకు తీపి ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ ప్లేస్లో వెల్లుల్లిపాయలు వేసుకోండి, అది మీ ఇష్టము. కాకపోతే కొత్తిమీర ఒరిజినల్ టేస్ట్ మనకి రావాలి అంటే ఇంకా వేరే ఏమి వేయనండి. చిటికెడు ఇంగు మాత్రం వేస్తాను. అసలు మా పెద్ద మనవరాలైతే ఈ కొత్తిమీర పచ్చడి ఉందంటే మొదటి నుంచి చివరి దాకా ఇదే కలిపి ఇయ్యమమ్మా అంటుంది. అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మొదటిసారి చూస్తుంటే కనుక తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నన్ను వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి మీకు. ఎంత కష్టపడి చేస్తున్నాను, ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్, ఇంతమంది చూస్తున్నారు. థ్యాంక్ యూ. లైక్ చేస్తారు కదూ. మనము
ఎంత వేయించుకున్నా ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి ఫ్రెండ్స్.